పెట్రోల్ డీజిల్ ధరలు ఈ నెలలోనే మూడోసారి పెరిగాయి. పెట్రోల్ లీటర్పై 94 పైసలు, లీటర్ డీజిల్ పై 96 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మరోసారి ధరలు పెరగడంతో అటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు నడపడం కంటే కూడా సైకిళ్లు కొనడమే మేలంటున్నారు వాహనదారులు. పెట్రోల్ ధరల పెరుగుదలపై మరింత సమాచారం మా ప్రతినిధి సయ్యదులు అందిస్తారు. పెట్రోల్ డీజిల్ ధరలు ఒకే నెలలో 3 సార్లు కూడా పెరిగిన పరిస్థితి ఉంది. మొదట 3 రూపాయలు, ఆ తర్వాత 94 పైసలు, మళ్ళీ 94 పైసలు, 90 పైసలు కూడా ఈరోజు పెరిగినాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్ అనేది ఇప్పుడు నిత్యావసర సరుకుగానే మారిందనుకో చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాహనాలు లేకుండా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఒకవైపు యుద్ధం నేపథ్యంలో భారీగా ముడి చమురుని దిగుమతి చేసుకుంటున్నటువంటి భారతదేశంలో మాత్రం రోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఒకే నెలలో 3 సార్లు, ఒకసారి 3 రూపాయలు 94, మళ్ళీ 94 పైసలు పెరిగిన పరిస్థితి ఉంది. ఎలా అనిపిస్తుంది ఒకేసారి ఈ 3 సార్లు పెరగడం? మధ్యతరగతి వాళ్ళు పెట్రోల్ వాడే పరిస్థితి లేదండి. శుభ్రంగా ఈ బండ్లు మానేసేసి ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవడం బెస్ట్. ఇట్లా పెట్రోల్ పెంచుకుంటూ పోతే సామాన్య మానవుడు మామూలుగా మార్కెటింగ్లో తిరిగే వాళ్ళు, మామూలు డైలీ వాడుకునే వాళ్ళు, పేదవాళ్ళు ఉంటారు కదా, బిజినెస్ చేసుకునే వాళ్ళు బండ్ల మీద తిరిగి, అట్లాంటి వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. ఇదివరకు 1500 2000 కొట్టించేవాళ్ళు ఇప్పుడు 3000 రూపాయలు ఎక్స్ట్రా, 1000 రూపాయలు ఖర్చు ఎక్కువ అయ్యేటట్లుంది. దీన్ని బట్టి ప్రభుత్వాలు కూడా వీటి గురించి ఆలోచించి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని, ఇదివరకు కనుక మనకి ఉల్లిగడ్డలు ఎట్లాంటి ఆధార్ కార్డు తీసుకొని కొంచెం పెట్రోల్ మనకి తక్కువ రేటుకి ఇచ్చేవాళ్ళు కదా, అప్పుడు బాగా రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు. అట్లాగే పేదవారికి కూడా, మధ్యతరగతి వారికి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కొంచెం తగ్గించి పెట్రోల్ సప్లై చేయడం ఇట్లాంటివి ఏదైనా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సార్ చెప్పండి, జనరల్గా పెట్రోల్ డీజిల్ రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి, మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఏమనిపిస్తుంది ఇట్లా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో? ఈ ధరలు పెరగడం వల్ల మధ్యతరగతి మీద చాలా భారం పడుతుందండి. డీజిల్ పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు కూడా రేటు పెరుగుతున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. మధ్యతరగతి వాడు బతకడం చాలా కష్టంగా ఉంది. చూడొచ్చు, మరి కొంతమంది ఉన్నారు వాహనదారులు, అడిగి తెలుసుకుందాం పూర్తిగా. సార్ చెప్పండి, మొత్తంగా డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల మీద ప్రయాణం చేయడం అంతా ఖర్చుతో కూడుకుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఈ బండ్లు పడేసి సైకిల్ తీసుకోవటం బెటర్ అనిపిస్తుంది. ఇక గతంలో అయ్యే కదా తిరిగింది, అంతకంటే మార్గం లేదనిపిస్తుంది. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ అనేది కూడా వాళ్ళ దండానే. ఇది ఇవి పడిపోతే ఏమైనా సేల్ అవుతాయి అనే ఆలోచనలు కూడా ఉండొచ్చు. చిరు వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు, మధ్యతరగతి వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా నిత్యం ఇప్పుడు ద్విచక్ర వాహనం లేదా 3 చక్రాల వాహనాలు కావచ్చు, ఇటు కార్లు, ఏదేమైనా సరే ఎటు వెళ్ళాలన్నా వాహనాల మీద ప్రయాణం చేయాల్సిన అనివార్యమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యం, మరోపక్క రోజు రోజుకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ముడి చమురుకు సంబంధించి కూడా అంతర్జాతీయ యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో 80% పైన దిగుమతి చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో రోజు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాహనదారులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అవుతుంది. వాహనాలను వదిలి పాత తరంలో ఏ విధంగా అయితే సైకిల్ తొక్కామో, సైకిళ్ళు తీసుకుంటే బెటర్ అనే కూడా ఆలోచన కూడా వాహనదారులు చూస్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా గతంలో చూసుకుంటే జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ ధరలు తీసుకుని వస్తే మరింత పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత పెరిగినా కూడా అదే మొత్తం కూడా కంట్రోల్లో ఉంటుంది, ధరలు పెరిగే అవకాశం ఉండదని కూడా కొద్దిమంది చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపైన వాహనదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం.